మల్టీప్లెక్స్లో పాప్కార్న్, ఎయిర్పోర్ట్లో చాయ్ అండ్ సమోసా, వీటి ప్రైజెస్ చూస్తే సినిమా టికెట్, ఫ్లైట్ టికెట్ కన్నా ఎక్కువే ఉంటాయి. ఇది అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమే కదా. బట్ వెయిట్, ఇకపైన ఎయిర్పోర్ట్లో చాయ్ అండ్ సమోసా జస్ట్ 10 and 20 రూపీస్కే. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఎయిర్పోర్ట్ లూట్ గురించి గట్టిగా అడిగారు. ఆ ఇంపాక్ట్ వల్ల గవర్నమెంట్ జెట్ స్పీడ్ లో ఉడాన్ యాత్రి కెఫే కాన్సెప్ట్ ని తెచ్చింది. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా క్రేజ్ అవుతుంది. ఒకప్పుడు వాటర్ బాటిల్ కూడా 100 రూపీస్ పెట్టేవారు. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ స్టూడెంట్స్ టెన్షన్ లేకుండా బడ్జెట్ లో తినొచ్చు. ఫైనలీ కామన్ మ్యాన్ కి ఒక రియల్ రిలీఫ్ వచ్చింది. ఇదంతా జస్ట్ 15 days లోనే ఇంప్లిమెంటేషన్ చేశారంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి మెనూ కార్డ్ చూడండి. టీ, వాటర్ అండ్ కాఫీ, సమోసా 10 రూపీస్, 20 రూపీస్. ఇలా కోల్కతా, చెన్నై, పూణే, అహ్మదాబాద్, భువనేశ్వర్, విజయవాడ, ఇలా ఉడాన్ యాత్రి కెఫే మరిన్ని మేజర్ సిటీస్ లో కూడా రాబోతోంది. అండ్ పూణేలో ఈ కెఫేస్ ని స్పెషల్ గా ఓన్లీ ఉమెన్ రన్ చేస్తున్నారు. ఆ స్పెషల్ అట్రాక్షన్ యాడ్ అయ్యి సోషల్ మీడియాలో ఈ న్యూస్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే నార్మల్ ట్రావెలర్స్ కి ఇది ఎంత పెద్ద రిలీఫో అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్ లో తినాలంటే ఇప్పుడు అది లగ్జరీ కాదు, కామన్ మ్యాన్ కి కూడా ఒక అఫోర్డబుల్ ఆప్షన్. సో నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు 300 టీకి టాటా చెప్పి 10 రూపాయల చాయ్ ని ఎంజాయ్ చేయండి. మల్టీప్లెక్స్ లో కూడా ఇలాంటిది ఒకటి రావాలంటారా? కమెంట్ బిలో.